సో ఒక పేరంటూ లేదు, అడ్డదిడ్డంగా ఏ గాడిదని ఎలా పిలిస్తే అలా పిలిచినట్టుగా మిమ్మల్ని ఎలా పిలిచినా పలుకుతారన్నమాట. అంటే మీరు కావాలని ఒక అమ్మాయిని వాడుకొని ఆ అమ్మాయి పేరు బయట చెప్పుకొని మీరు ఫేమ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే తాళి తీసి చూపించేంత దమ్మున్నోడివి అమ్మాయి పేరు చెప్పడానికి నొప్పేంటి? పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు కొట్టిస్తే 5 రోజులు హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నామని చెప్పేసి తెలిసిందే. ఇది ఎవరు చేయించారు? ఇది నలవరే వాడు కొట్టినప్పుడల్లా ఐ లవ్, వాడు దెబ్బకి ఐ లవ్ అన్న. నేనే ఫోన్ చేస్తా, నువ్వు చెప్పలేదు అని నువ్వు అంటున్నావు, నేనేమంటుందో నువ్వు విను. ఆ అమ్మాయిని డైరెక్ట్గా తీసుకొస్తా, లైవ్లోనే కూర్చోబెడతా. ఒక అమ్మాయి ఆ రాడానికి తీసుకురా. మహిళా సంఘాలు ఉండేది తెలుసా, ఐడియా ఉందా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళకి మొగలు లేరా? ఎవరికి? మహిళా సంఘం వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారి రూటే నా రూట్ అని చెప్పేసిన కదా. నేను చెప్పే డైలాగు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి. పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకే అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. వెల్కమ్ టు కాన్వర్ క్రియేషన్స్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ద గ్రేట్. ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఏ మనిషి ఫేస్ కనిపించేస్తుంది. చూడంగానే ఏ రకంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక నవ్వు వచ్చేస్తుంది ఈజీగా. నీకు అర్థమవుతుందా? కింది స్థాయి వాడు, పై స్థాయి వాడు, అసలు ఇది ఏ స్థాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈయనది ఏ స్థాయి అనేది తెలుసుకుందాం. సో మినిమం ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ ఇది చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఆయన ఏం చదువుకున్నారు, ఆయనది ఏ స్థాయి అనేది తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అసలు మీ పేరేంటన్నా? ఫస్ట్ క్వశ్చన్ ఇదేనా? అదే నా పేరు ఆంటీలేమో ఐటెం రాజా అని పిలుస్తారు. ఆహా. అమ్మాయిలేమో మన్మథ రాజా అని పిలుస్తారు. ఓకే. అడుగానోళ్ళు ఇటుగానోళ్ళు ఏమో జిగేల్ రాజా అని పిలుస్తారు. ఓ, మరి మీ మీ ఫ్రెండ్స్? వాళ్ళకి ఏది నచ్చితే అదే పిలుస్తారు. ఓకే. సో ఒక పేరంటూ లేదు, అడ్డదిడ్డంగా ఏ గాడిదని ఎలా పిలిస్తే అలా పిలిచినట్టుగా మిమ్మల్ని ఎలా పిలిచినా పలుకుతారన్నమాట. పలుకుతా ఖచ్చితంగా. సో ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, మణికొండలో ఉంటాం. ఓకే. ఏం చేస్తుండే వాళ్ళు ఇంతకుముందు? మొత్తం సినిమా 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 అనే రూట్లను పరిగెత్తుతున్నా. ఎప్పటి నుంచి ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో? చాలా రోజుల నుంచి, దాదాపు జల్సా సినిమా కానీ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఫైట్ చేస్తున్నా. జల్సా జల్సాలో కూడా చేశా. యాక్టింగ్ చేశారా మీరు? మనకి ఏ రోల్ రాలేదు. గుంపుల గోవిందలాగా మా ఫ్రెండ్ తీసుకుపోయాడు. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళారా? కాదు, మరి మన కంపెనీ ఆర్టిస్ట్ ఉంటుంది చూడు. అవును. ఆ రకంగా అప్పుడు అబ్బా నేను కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ లాగా ఓహో హీరో కావాలా ఎవరు మీరు అనేది ఒక థాట్ వచ్చింది. అది వాని పుణ్యం. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే వాని పుణ్యమే. ఈ మధ్యలో ఒక డైలాగ్ వచ్చింది, విన్నారా ఎవరు? మీరు పవన్ కళ్యాణ్ లాగా అవ్వాలి అని మీరు ఒక మాట అనగానే కుర్చీ మడతేసి కొడితే మెడలు ఇరుగుతాయని ఒక డైలాగ్ వచ్చింది మధ్యలో. ఈ మాట వినంగానే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఆ కామెంట్ పెడతారు. సో పవన్ కళ్యాణ్తో కంపారిజన్ వద్దు, కానీ ది బెస్ట్ మంచి యాక్టర్ అయితే అవుదాం అనుకున్నారు మీరు. హీరో 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 స్పెల్లింగ్ తెలుసా బ్రో? స్పెల్లింగ్ తెలుసా హీరోకి? దాని దీనికి సంబంధం లేదు, కానీ హీరో అయిపోదాం అనుకుంటున్నారు అంతే. స్పెల్లింగ్కి దీనికి సంబంధం లేదు కదా. ఓకే. స్పెల్లింగ్ తెలవాలనుకుంటే మనం ఎక్కడనో ఒక ఐటీ కంపెనీలో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపరేటింగ్ ల్యాప్టాప్ వచ్చా రాదా, లేకపోతే మీడియాలో అవి ఒత్తడం కోసం స్పెల్లింగ్ వచ్చా అని అడిగితే అది జాబ్ కోసం కాబట్టి ఆయన అసలు ఏం చదివిండి ఏం సంగతి అనేది చూస్తారు. ఓకే. ఈ యాక్టింగ్లో అలాంటిది ఏం లేదు. టాలెంట్ ఉంటే కథమే, అంతే. హీరో అయిపోతారు. హీరో ఈజీగా, ఈజీ, చాలా ఈజీ. ఓకే. చేశారా కూడా ఏదైనా సినిమా చేశారా? ఇప్పటికీ నేను ఒక 3-4 చేశా. సినిమాలా సీరియల్స్? సినిమాలు చేశా. సీరియల్ పెద్ద నేను పట్టించుకోను. ఓకే. సినిమాలు 3-4 సినిమాలు చేశారు. చేశా. ఇది టైటిల్ ఏమని చెప్తారా? అంటే నేను ఇప్పటివరకు చూడలేదు మీ సినిమా ఒకటి కూడా, నాకు చూడాలని ఉంది బ్రో. అయితే 3 రిలీజ్ కాలేదు, ఒకటి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దాంట్లో కూడా మరి నా పాపమా నా పుణ్యమో తెలియదు కానీ దసరా సినిమాలో నానిగారు 6ల మీద 6లు కొడుతుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అవును. కానీ అది చాలా లెంత్ ఎక్కువైందని చెప్పేసి కట్ చేశారు. మీరు హీరోగా చేయలేదా?
అచ్చా దసరా సినిమాలో మిమ్మల్ని హీరోగా పెట్టారా లేదంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. హీరో కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పిలిచారు. అచ్చా దసరా సినిమాలో నాన్నగారు క్రికెట్ ఆడుతున్నప్పుడు మీరు అక్కడ మేము ఎంజాయ్ చేసాం. అరే మనోడు సిక్స్లు అంటే మేమంతా ఒక గ్రామస్తులం అన్నట్టు. ఓకే, అంటే ఏమంటారు, ఒక పల్లె. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంటే ఎంజాయ్ చేస్తారు చూడు, అవును. మా గ్రామానికి సంబంధించిన నాని సిక్స్లు కొడుతుంటే మేము ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. క్లోజులు పడ్డాయి, అన్ని పడ్డాయి, కానీ ఆ లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి చాలా సినిమా కట్ చేశారు. ఓకే, అంటే మీరు హీరోగా ఇంకోటి ఏంటంటే హనుమాన్ మూవీ చేశా, ప్యాన్ వరల్డ్ మూవీ, 22 భాషలలో రిలీజ్ అవుతుంది. జాంబిరెడ్డి హీరో, డైరెక్టర్. హనుమాన్ మూవీ చేశా, హరిహర ఈరమ్మలు చేశా, పవన్ కళ్యాణ్ గారిది. మన గొర్రె పురాణం అని కలర్ ఫోటో హీరో, సుహాస్ హీరో, అందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. డైలాగులు ఉన్నాయా బ్రో? అవును, డైలాగులు ఉన్నాయి. చెప్పకూడదు, అంటే చెప్పను. మీ డైలాగులు పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నాయా హరిహర వీరమల్లో? ధన్యవాదాలు చెప్తా. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ బ్రో, మీరు హీరో అవుదాం అనుకుంటున్నారు కదా, మీరు ఒక హీరో అయి ఉండి ఇంకో హీరోతో వాళ్ళ సినిమాలు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఈగో హర్టింగ్ అలాంటిది ఏమైనా అనిపించింది అక్కడ? నేను కరెక్ట్గా ఒకటే థాట్ మీద ఉండదు. ఓకే, నేను నీలాంటి ఒక డైరెక్టర్ వచ్చేసి నిన్ను ఒక జోకర్గా పెడతా అంటే జోకర్గా చేస్తా, ఒక విలన్గా పెడతా అంటే విలన్గా చేస్తా, ఒక హీరోగా పెట్టి తీస్తా అంటే హీరోగా, నువ్వు ఏ క్యారెక్టర్ ఇష్టంగా చేస్తా. మరి హీరో అవుదాం అనుకున్న వాళ్ళు మీరు వెళ్ళి ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి రివ్యూస్ చెప్తూ ఉన్నారు. హీరోలు అలా చెప్పరు కదా, బేసిక్గా అయితే ఆడియన్స్ చెప్తూ ఉంటారు. మరి మీరు వెళ్ళి చెప్తున్నారు అంటే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? దాంట్లో ఏం తప్పులేదు కదా. ఓకే, దాంట్లో ఏం తప్పులేదు కదా. దానివల్ల ప్రతి సినిమా పోయి చూడడం వల్ల మనం భవిష్యత్తులో నేను హీరో టు డైరెక్టర్ కావాలనుకుంటున్నా. హీరో టు డైరెక్టర్ ఫస్ట్ హీరో అవ్వాలి. ఎస్, ఆ తర్వాత డైరెక్టర్. ఓకే, అయితే ఆడ మనకు ప్లస్ ఏంది మైనస్ ఏంది, ప్రతి లుక్, ప్రతి షాటు, ప్రతి డైలాగు, ప్రతి మూమెంటు మన ప్లస్ మైనస్ మనం స్కాన్ చేసుకోగలుగుతున్నాం. బ్రో ఒక చిన్న గ్యాప్ బ్రో, అద్దాలు తీసేవా? చాలా చిరాగ్గా ఉంది నాకు. అమ్మయ్య, అంటే ఇప్పటివరకు మీ ఫేస్ నాకు అద్దంతోనే తెలుసు కానీ డైరెక్ట్గా తెలియదు. ఓకే, ఇప్పుడు ఐటమ్ రాజాలా కనిపిస్తున్నారు. పర్ఫెక్ట్, మన్మథ రాజా ఐటమ్ రాజా. మళ్ళీ అమ్మాయిలు ఫీల్ అవుతారు, ఆంటీలు ఫీల్ అయినా పర్వాలేదు కానీ అమ్మాయిలు ఫీల్ కావద్దు. వచ్చా మిమ్మల్ని అబ్బాయిలు ఏమని పిలవాలి మరి? ఓకే డన్ బ్రో. మీరు వెయిట్ నేను చెప్తాను. అమ్మాయిల గురించి ఒకటి చెప్పారు, అబ్బాయిల గురించి ఒకటి చెప్పారు. అబ్బాయిల గురించి చెప్పలేదు కదా, చెప్పాలి. ఆంటీల గురించి, అమ్మాయిల గురించి, ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పారు మీరు. అబ్బాయిల గురించి చెప్పలేదు కాబట్టి అబ్బాయిల తరపున నేను ఒక పేరు చెప్పను. అబ్బాయిల తరపుకెళ్ళి రాజా లేదు, నేను చెప్తా. అబ్బాయిల తరపు అందరి తరపు నుంచి నేను ఒక పేరు చెప్తాను. అబ్బాయిల కోసం నేను రాజా అని చెప్తా పేరు. మీరు ఎలాంటి పేరు పిలుచుకున్నా ముద్దుగా ఐ డోంట్ కేర్. ఓకే, నేనే ఫీల్ గాను. డన్. ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీకు మంచి పేరు చెప్తాను నేను. ఓకే, అయితే కొంతమంది అబ్బాయిలు ఉంటారు బ్రో, పేర్లు నేను చెప్పను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియకపోయినా సరే, ఆ హీరోయిన్ ఎవరో నాకు తెలియకపోయినా సరే, ఆ అమ్మాయి నా వైఫ్, ఈ అమ్మాయి నా లవరు, తను నేను బయట తిరిగాం, తను నేను బయట కలిసి అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ ఫేమ్ అవడం కోసం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే వాళ్ళని మీరేమంటారు? అది మనం లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఫేమ్ అవ్వడం కోసం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు కదా కొంతమంది, వాడుకుంటూ ఉంటారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు. వానికి ఇంకా నమస్కారం పెట్టాలా? ఎవరికి? ఇప్పుడు ఒకరి పేరు వాడుకొని ఫేమస్ కావాలనుకోవడానికి వానికి నమస్కారం పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నీ పేరు ఏదో నాకు తెలియదు, వెంకట్ మంచిగా ఉన్నాడు, ముద్దుగా గ్లామర్గా హీరోలాగా ఉన్నాడు. అలాంటి ఒక మంచి మనసున్న మంచి వ్యక్తిని నాలాంటి వాడు ఎవడో వెంకట్ చచ్చిపోయింది అని చెప్పేసి ఒక దండేసి ఒక వ్యాన్లో తీసుకొస్తున్నట్టుగా పలానా రోజు పలానా కాడ ఇది చేస్తారు అది చేస్తారని పెట్టడం వల్ల ఓకే ఆయనకు డబ్బులు వస్తుండొచ్చు, కానీ ఈయనకు ఎంత ఇబ్బంది. లేదు నేను నాలాంటి వాళ్ళు కొంతమంది ఫ్యాన్ అంటారు. నేను ఎంత ఫీల్ అయితే, అయ్యో మొన్నటిదాకా నన్ను మంచిగా పిలిచి బ్రదరు నాకు అన్ని రకాలుగా చాయ్ పోసాడు, టీ పోసాడు, టిఫిన్ పెట్టాడు. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, బేబీ మూవీలో హీరోయిన్ అలా చేస్తుంది కాబట్టి దాని గురించి క్లియర్గా చూపించాడని చెప్పేసి మీరు అన్నారు. కొంతమంది అమ్మాయిల పేర్లు వాడి అది నా లవరు, ఇది నా వైఫ్ అని చెప్పి ఫేమ్ అవుతూ ఉన్నారు యూట్యూబర్స్.
అలాంటి వాళ్ళకి మీరేమంటారని అడిగా. మరి అట్లా వాళ్ళకి దండం పెట్టారని మీరు అన్నారు. ఇప్పుడు నేను మీకు దండం పెట్టొచ్చా? ఇప్పుడు ప్రతి సినిమాలో ఉన్న ప్రతి ఒక్కటి నిజం కాదు కదా. ఇక్కడ నేను మీకు దండం పెట్టొచ్చా అని అడుగుతున్నా. ఎట్లా? అది నీ ఇష్టము, అది నీ ఇష్టము. అంటే మీరు కావాలని ఒక అమ్మాయిని వాడుకొని ఆ అమ్మాయి పేరు బయట చెప్పుకొని మీరు ఫేమ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అయితే? లేదు, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటే ఆ అమ్మాయికి చెప్పి చేసుకోవాలి కదా. డైరెక్ట్గా నువ్వు పేరు బయటికి చెప్పి 10 మందిలో మాట్లాడి ఆ అమ్మాయి పేరుని డౌన్ చేసి కావాలనే ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నావు అని బయట సోషల్ మీడియాలో. లే ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా, తనకు ప్రపోజ్ కూడా చేసిన, ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తన పర్మిషన్ తీసుకునే తాలిబొట్టు కూడా పట్టుకొని తిరుగుతున్నా. మనీ. ఓకే, ఎవరి కోసం అది? నల్లవారి కోసం. ఎవరు అమ్మాయి? పేరు చెప్పొద్దు. పేరు ఎందుకు చెప్పకూడదు? తాళి తీసి చూపించేంత దమ్మున్నోడివి అమ్మాయి పేరు చెప్పడానికి నొప్పేంటి? వద్దులే, మననే ఫోన్ చేసి ప్లీజ్ రా ఏమనుకోకు నా పేరు చెప్పమాక అని చెప్పింది. అవునా? ఖచ్చితంగా ఇదే మాట చెప్పిందా? ప్లీజ్ రా పేరు చెప్పమాకు అని చెప్పి చెప్పింది. సో అమ్మాయికి నీకు ర్యాపో ఉంది అయితే? 1 సైడ్ 2 సైడ్ కాదు. అంత కూల్గా అంత ప్రశాంతంగా ప్లీజ్ రా చెప్పమాగరా అని చెప్పేసి అంత క్యూట్గా అంటే ర్యాపో ఉన్నట్టే కదా, ఫ్రెండ్షిప్ అయితే ఉంది కదా మధ్యలో. తనకి ఏ ఫీలింగ్ ఉందో నాకైతే. ఇప్పుడు నా గురించి ఒక అమ్మాయి ఎవరైనా బయట బ్యాడ్గా మాట్లాడింది అనుకో, నాకే కోపం వస్తుంది. అలాంటిది ఒక అమ్మాయి గురించి మీరు వందలాది మంది ముందు కెమెరాస్ ముందు చెప్తున్నారంటే అమ్మాయి ఖచ్చితంగా కోపంగా రియాక్ట్ అవ్వాలి. అలా కాకుండా ప్లీజ్ రా అని చెప్పింది అని అంటే ఉంది. నేనైతే నా అభిప్రాయం చెప్పిన, తన ఇష్టం. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా నేను చేయను. నేను చెప్పిన తనకి నాకు నా లైఫ్లో కానీ నీ లైఫ్లో కానీ ఒక 10 నిమిషాలు నాకు టైం అయ్యి నేను నా విషయం నీకు చెప్తా. ఆ తర్వాత నీకు ఇష్టం లేకపోతే రిజెక్ట్ అయ్యి నా వల్ల నీకు ఇబ్బంది కలిగిందని నీకు అనిపిస్తే నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తా అని చెప్పిన. ఓకే, మళ్ళీ అద్దాలు పెట్టుకున్నా అంటే స్టైల్ అదే? ఏది అద్దాలు మళ్ళీ పెట్టుకున్నావు స్టైలా? సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తీయాలా? లేదు పర్లేదు ఉంచుకో. పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు కొట్టిస్తే 5 రోజులు హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నాను అని చెప్పేసి తెలిసిందే. ఇది ఎవరు చేయించారు? ఇది నా లవరే. నీ లవరే పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు కొట్టించి 5 రోజులు హాస్పిటల్లో కూర్చోబెట్టింది అనమాట. ఈడంతా కట్టేసుకున్నా, ఇప్పటికి కూడా నొస్తుంది. ఎందుకు కొట్టించింది? నీ లవరే కదా. 1 సైడ్ కదా. 1 సైడ్ అయితే అదే 1 సైడ్ లవ్. ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు అని అంటే డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటే. సో ఆ అమ్మాయి లైవ్లో నాకు ఎప్పుడు ఎక్కడ కానరాలేదు. నేను తనకు తెలుసు, అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనంటే తనకు తెలియదు. ఓకే, సో అందు గురించి వీడు సైకోనా ఎవడు రౌడీనా గుండానా ఎవడో తెలియదు. అందు గురించి డైరెక్ట్ పిఎస్కి పిలిపించి మాట్లాడదామని చెప్పేసి పిఎస్కు పిలిపించింది. అంతకుముందు ఒక లొకేషన్ పెట్టింది, ఆ లొకేషన్కి పోయినా కలవక తొలిసారి కలుస్తున్నాం కదా అని చెప్పేసి 250 రూపాయలు పెట్టేసి ఇంత పెద్ద చాక్లెట్, సెలబ్రిటీ చాక్లెట్ తీసుకొని పోయినా. ఆ లొకేషన్కి తీసుకొని పోయినా. ఓకే, ఆ లొకేషన్ లేదు. ఫోన్ చేస్తే అరే నీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్కి రారా అన్నది. పంజాబ్ గుట్ట పిఎస్ కాడ ఉండి అదే చాక్లెట్ తీసుకొని పోయి పంజాబ్ గుట్ట పిఎస్కి పోయినా. ఆ పిఎస్ని ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ మ్యారేజ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేశాను. ఓకే, పోలీసులు ఏమనలేదా? పోలీసులు ఏమనలేదా? పెళ్ళి చేశారుగా. పెళ్ళి చేశారా? ఎవరెవరికి? నాకే కట్టెపెళ్ళి. ఒక్కడికే చేశారా? నీ ఒక్కడికే చేశారా? ఇట్నే కూర్చోబెట్టారు. ఒకడు పట్టుకోండు, ఒకడు కానిస్టేబుల్ గాడు ఇట్ట, ఇంకొకడు లాడు తీసుకొని దేగితే వాడు కొట్టినప్పుడల్లా ఐ లవ్ యూ అన్న. వాడు కొట్టినప్పుడల్లా ఐ లవ్ యూ, వాడు దెబ్బకి ఐ లవ్ యూ అన్న. అమ్మని అమ్మ. సో బాగా పడ్డాయి అనమాట అది గట్టిగా. ఇప్పటికి కూడా వస్తుంది. కానీ ఇంత కొట్టిన బుద్ధి రాలేదా బ్రో? మళ్ళీ పెళ్ళి తాళి అని పట్టుకొని తిరుగుతున్నావు.
ఆ అమ్మాయి ఐ వెయిట్ యూ, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ యూ, ఏదో ఒకటి, ఐ డోంట్ వాంట్ యూ, ఓకే నువ్వు నాకు వద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే నేను డ్రాప్ అయిపోతా. ఫోన్ చేయనా అమ్మాయికి మాట్లాడదామా? వద్దు, పర్లేదు, వద్దు, సరే అది పర్సనల్ కదా. నువ్వు నాకు వద్దు అని అమ్మాయి నీకు చెప్తే నువ్వు వదిలేస్తావు? ఫోన్లలో కాదు, రియల్గా. రియల్గానే వీడియో కాల్లోనే చూపిస్తా. ఆ అమ్మాయి వీడియో కాల్ కాదు, రియల్గా. ఇంకా రియల్గా అంటే ఎట్లా కావాలి బ్రో? డైరెక్ట్గా వచ్చింది అనుకో కొట్టేస్తుందేమో, అప్పుడు ఏం చేస్తావు? వైరల్ అయిపోయింది కదా వీడియో అంతా. నేను రిసీవ్ చేసుకుంటా కొట్టేస్తే. ఎలా కొట్టినా కానీ ఆ, అది సిగ్గులేదంట మొత్తానికి. ఇప్పుడు ఒక భర్త తాగి వస్తాడు, భార్య కోపం వస్తుంది, బాబోయ్ నువ్వు ఆపరేనా? పొరక తీసుకుని కొడుతుంది. భార్య భర్తల దగ్గరికి వెళ్ళిపోతున్నావు స్వామి నువ్వు. ఇప్పుడు ఒక భర్త తాగి వస్తాడు, భార్య కోపం వస్తుంది, డబ్బులన్నీ వీడు వేస్ట్ చేస్తున్నాడు, పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, డబ్బులు మొత్తం ఖర్చు పెడతా అని చెప్పేసి జుట్టు పట్టుకొని వంగ పెట్టేసి కొడుతుంది. సిగ్గు అనిపించట్లేదు ఎవరు ఇట్లా మాట్లాడుతుంటే? ఏం సిగ్గు? భార్య భర్తలు కొట్టుకుంటే ఏం సిగ్గు? అంటే ఇక్కడ నేను ఒకటి అడుగుతా క్వశ్చన్. నేను బేసిక్గా ఆ అమ్మాయికి స్ట్రాంగ్గా పక్కన ఎవరు లేక ఎవరు మాట్లాడక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది నువ్వు వాగుతున్నావు. అదే అమ్మాయి పక్కన ఒక అన్నో ఒక నానో ఎవడన్నా ఎందుకు లేరు వచ్చి తోలు తీస్తే అప్పుడు ఏం చేస్తావు? అమ్మ నాన్న ఉన్నారు, ఇద్దరు అన్నలు ఉన్నారు. సరే నీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లికో ఎవడన్నా ఇలాగే కెమెరాల ముందు ప్రపోజ్ చేసుకుంటూ తాళి పట్టుకొని తిరుగుతూ నేను తాళి కడతా, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వేం పీకుతావు అని మాట్లాడితే పీకుతావని ఏమని లేదే. అవును భయ్, ఇప్పుడు నువ్వు తాళి పట్టుకొని తిరుగుతున్నావు. నేనైతే అది కాదు బ్రో, నేనైతే తనకి ఇష్టం ఉంటే ఓకే. ఇక్కడ చెప్తా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరైతే ఉందో, నువ్వు పేరు చెప్పలేదు కాబట్టి నేను అమ్మాయి పేరు చెప్పట్లేదు, చెప్పొద్దు. ఆ అమ్మాయి ఇప్పుడు నువ్వు తాళి పట్టుకొని తిరుగుతున్నావు, అమ్మాయి నాకు వద్దు అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టించింది, నేను కొట్టించింది, అయిపోయింది. వద్దని చెప్పలే పోలీస్ స్టేషన్లో పెట్టించింది అంటే వద్దనే కదా. నేనెవరో తెలుసుకోవడం కోసము ఆడికి పిలిపించింది, నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నేను ఆన్సర్ వింటున్నాను, నువ్వు చేయి. తెలుసుకోవడం కోసం పిలిచింది, పోయినా ప్రపోజ్ చేసిన. అమ్మాయి ఏమని పెట్టింది కేసు? పోలీస్ స్టేషన్లో ప్రపోజ్ చేశాడని కంప్లైంట్ ఇచ్చి. పోలీస్ స్టేషన్లో నువ్వు ప్రపోజ్ చేసింది బయట, పోలీస్ స్టేషన్లో కొట్టించినప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినావు అని చెప్పినావు. నువ్వు ప్రపోజ్ చేసింది బయట, ఆ అమ్మాయి స్టేషన్ బయట కొట్టింది. బయట కాదు, బయట లొకేషన్ పెట్టింది, ఆడికి పోయినా స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను కొట్టించింది. ఆడ లేదు, నేను తన లొకేషన్ పెట్టింది, వీడికి రా మాట్లాడుకుందా అని చెప్పేసి నేను ఆడికి పోయినా చాక్లెట్ తీసుకొని, ఆడ లేదు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పింది, పోలీసులు కొడుతూ ఉంటే నువ్వు ప్రపోజ్ చేసావు. కొడుతుంటే కాదు, మరి ప్రపోజ్ చేశా, తన కేసు పెట్టింది, వెళ్ళిపోయింది. కేసు పెట్టింది నువ్వు వద్దనే కదా బ్రో, నువ్వు వద్దు, నన్ను టార్చర్ చేయొద్దు, నా పేరు బయట తీయొద్దు అని చెప్పడానికే ఆ అమ్మాయి చేసింది అదంతా. అండ్ నువ్వేం చేస్తున్నావు? అదే పట్టుకొని ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి వీడియోస్ ముందు మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి నా లవర్, అది నా పిల్లము అని మాట్లాడుతుంటే, అదే నీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా అంటే నీకు ఎలా ఉంటుంది? అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా బాధపడతారు కదా. అమ్మాయి హైదరాబాద్లో బతుకు తెరువు కోసం వచ్చింది, యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకుంది, నడిపించుకుంటుంది, తనకంటూ ఒక చిన్న ఫేమ్ క్రియేట్ చేసుకుంది, తను హ్యాపీగా తను బతుకుతుంది కదా. నువ్వు బయట 10 మందికి చెప్తుంటే తను బ్యాడ్ అవుతుంది కదా. ఆ టైంలో ఇంటి దగ్గర చూసి వాళ్ళ అమ్మ నాన్నలు అయినా సరే ఏమనుకుంటారు? మా అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళింది, అక్కడ షూట్ చేస్తుంది, ఎవడో చెత్త నా కొడుకు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు, మా అమ్మాయి గురించి బ్యాడ్ చేస్తూ ఉన్నారు, మా అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పేసి 100 మందికి బయట సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. అలా ఎలా మాట్లాడుతావు నువ్వు? అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఆలోచించి నువ్వే చెప్పడాలి, నేనేం అనట్లేదు. ఇంకొకటి, నాకు నీ మీద అభిమానం భయ్యా. వెయిట్ నాకు నీ మీద అభిమానం ఉంది. ఎలా అంటే నువ్వు రివ్యూస్ చెప్తున్నావు, షూట్స్ చేస్తున్నావు, ఒక ఆర్టిస్ట్వి, ఎదుగుతామని నీకు ఉంది మైండ్లో. ఎదుగు, పక్కన వాళ్ళు ఎందుకు దిగజార్చడం, వాళ్ళ గురించి ఎందుకు బ్యాడ్గా మాట్లాడడం? ఇప్పుడు నేను ఇప్పుడే ఫోన్ చేస్తా, నువ్వు లైన్లో నువ్వు సైలెంట్గా విను, నేనే ఫోన్ చేస్తా, నువ్వు చెప్పలేదు అని నువ్వు అంటున్నావు, నేనేమంటుందో నువ్వు విను. ఆ ఫోన్ గురించి ఇంటర్వ్యూకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు ఉండదు? నేను అసలు ఈ ఫోన్లో వ్యవహారం నేను పట్టించుకో. ఎందుకు పట్టించుకో? లైవ్లో ఏదైనా లైవ్. సరే, ఓ పని చేస్తా, ఆ అమ్మాయిని డైరెక్ట్గా తీసుకొస్తా, లైవ్లోనే కూర్చోబెడతా, అప్పుడు నేను ఇస్తా ఇంటర్వ్యూ. ఇంకోటి కూర్చుంటావు నా ముందు,
ఎవరి ముందైనా కూర్చుంటా. ఆ అమ్మాయి ఏం చేసినప్పుడు నాకు సంబంధం లేదు మరి. ఓకే, చెప్పు తీసుకొని కొడుతుంది. కొట్టని. అంత తను లిఫ్ట్ చేయట్లేదు, బిజీ ఉండొచ్చు కదా. అంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? నాకు అర్థం అరే కొడితే తప్పేంటి? సరే తను కొట్టినా ఏం చేసినా సరే తన గురించి బ్యాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతా అంటావు అయితే. లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ లవర్ ఉండు, లేకపోతే నాకు పెళ్ళి కుదిరింది, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంకొక అమ్మాయిని చూసుకో అంటే. మిస్టర్ షో ఆఫ్ రాజా, నేను ఒకటి అంటా విను, ఒకటి చెప్తాను విను, రిపీట్. మిస్టర్ షో ఆఫ్ రాజా, నేను ఒకటి చెప్తా విను. ఆ అమ్మాయి నీకు పడింది అనుకో, ఐ మీన్ నేను లవ్ చేస్తుంది అనుకో, ఇద్దరు ప్రేమించుకుంటే అప్పుడు బయటికి వచ్చి 100 మందికి చెప్పు, తప్పులేదు. కానీ ఆ అమ్మాయి మనలో ఏం లేకుండా నువ్వు అనవసరంగా చెప్పి పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయిని బ్యాడ్ చేయకు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకేనా? ఈ టాపిక్ ఆపేద్దామా అనేది నీ అభిప్రాయం? అభిప్రాయం కాదు, ఇది ఫ్యాక్ట్. సారీ, వేస్తారు కింద కామెంట్లలో ఒకసారి చూడు, పిచ్చి కుక్కని తిట్టినట్టుగా తిడతారు. నేను తిట్టని. సిగ్గులేదు 60 నీకు? లేదని అంటున్నావు. లేదు. అరే ఒక అమ్మాయి గురించి బ్యాట్ చేసుకుంటూ పోతున్నావు, ఏం మనిషి భయ్యా నువ్వు? పుట్టిన ప్రతి అబ్బాయికి లైఫ్లో ఒక అమ్మాయి. అరే ఆ రాడాన్ని తీసుకురా. అరే బాబు ఒకటి చెప్తున్నా చూడు, అది కరెక్ట్. పుట్టిన ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి కావాలి లైఫ్లో. అబ్బాయికి అమ్మాయి తోడు అవసరం, అమ్మాయికి అబ్బాయి తోడు అవసరం. దాంట్లో తప్పే ఉంది? నీతో మాట్లాడడం దరిద్రం ఆయన. సరే చెప్పు. దాంట్లో ఫైనల్గా అమ్మాయిని వదిలిపెట్టాను, టార్చర్ చేస్తూనే ఉంటా అంటావు. టార్చర్ చేయను. మరి ఇదే కదా, కెమెరా ముందు మాట్లాడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు కదా. మరి టార్చర్ వేరు భయ్యా. టార్చర్ అంటే ఏంటి? నువ్వు 10 మందికి బయట చెప్తే ఆ అమ్మాయి వీడియో చూసిన ప్రతిసారి అమ్మాయికి టార్చరే అనిపిస్తుంది భయ్యా, అనిపిస్తుంది. నీలా ఇప్పుడు నువ్వు ఒక మాట అంటావు అయిపోయింది, నాలాంటోడు వాళ్ళంటోడు 100 మంది ఆ అమ్మాయికి ఆ వీడియో పంపిస్తారు, ఎవడు వీడు అని చెప్పి. రేపు పొద్దున అమ్మాయికి వేరే సంబంధం వచ్చిందనుకో, నీలాంటి ఒక చెత్త మోహాన్ని చూపించిన తర్వాత ఆడెవడితోనో మాట్లాడుతుంది, ఆడెవడో నా లవర్ అని మాట్లాడుతున్నాడు. సో మీ అమ్మాయి క్యారెక్టర్ ఇది, నేను చేసుకొని మాట్లాడుతాను, అప్పుడు ఏం చేస్తావు? అమ్మాయి లవ్లో అవన్నీ పట్టించుకో. బ్రో అసలు అమ్మాయిని లవ్ చేయట్లేదు బ్రో, ఆ విషయం చెప్పాలా బ్రో? చెప్పింది కదా, చెప్పే కదా స్టేషన్లో పెట్టించి మక్కలేరు. అది చెప్పలే. ఈడోడో గొట్టంగాడు, ఈడోడు అసలు ఎవడు, ఈడు ఎక్కడుంటాడు, ఈయన ఊరేంది, ఈయన పేరేంది, వీడు ఏం చేస్తాడు, ఈయన కథ ఏంది, ఈయన కార్ఖానా ఏంది అని చెప్పేసి పిలిచింది తప్ప, అక్కడ పోయి ఆడ ప్రపోజ్ చేసినందుకు వీడు పోలీస్ స్టేషన్లో ప్రపోజ్ చేశాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది తప్ప. కానీ మిస్టర్ ఐటమ్ రాజా ఒకటి అడుగుతాను చూడు, ఎప్పుడైనా సరే ఇదే మాట మాట్లాడుతూ ఆ అమ్మాయిని టార్చర్ చేసుకుంటూ తిరిగినావు అనుకో, ఆ అమ్మాయి భవిష్యత్తు పాడైద్ది. రెండోది ఏంటి అని అంటే, ఈ మధ్యగా చాలా రోజుల నుంచి ఒక పర్సన్ ఆ హీరోయిన్ నా లవరు, ఈ హీరోయిన్తో డేట్ చేసిన, ఆ హీరోయిన్తో తిరిగిన, ఈ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టిరా అన్ని. అతని పేరు నీకు తెలిసే ఉంటుంది, మిస్టర్ సునిశ్చిత్ అని. ఫేస్ కట్ కూడా అట్లనే ఉంది, అటు తమ్ముళ్ళ ఉన్నావు అయితే దగ్గర. ఇలాంటివి పెట్టుకోకుండా నీ షూట్స్ మీద అండ్ నువ్వు చెప్పే రివ్యూస్ మీద ఫోకస్ చేసుకొని వెళ్ళిపోయావు అనుకో, హ్యాపీగా ఉంటుంది లైఫ్. అండ్ చాలామంది నువ్వు ట్రోల్ అవుతున్నావు, చాలామందికి తెలుసు. సో మంచి సెలబ్రిటీ అవుతావు కొన్ని రోజుల్లో, నీ పన్ను చేసుకుంటేనే అనుకో, మంచి అమ్మాయి తర్వాత వస్తుంది. కానీ అమ్మాయిల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే, మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, మా ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, నీ ఇంట్లో ఉండుంటే మాత్రం వీళ్ళు చేసేవాడి కాదు. బట్ ఉన్నారా లేదా అనేది తర్వాత సంగతి. బట్ ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఇంటెన్షన్. ఓకే, క్వశ్చన్ ఇస్తున్నావా చెప్తున్నావా? నాకు అర్థం చెప్తున్నా బ్రో, ఎందుకంటే నేను ఏ క్వశ్చన్ అడిగినా సరే నువ్వు దానికి అడ్డదిడ్డంగా పనికి మళ్ళీ ఆన్సర్లు చేస్తున్నావు. నువ్వే క్వశ్చన్ వేసుకొని నువ్వే ఆన్సర్ చెప్పుకుంటే ఏం ఉపయోగం చెప్పు? నువ్వు మాట్లాడుతున్న మాటలకి నాకే నువ్వు కొట్టాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకేం క్వశ్చన్ అడుగుతా నిన్ను? కొట్టు. ఇప్పుడు నువ్వు ఒకటి తీసుకొచ్చావు, ఏంటిది? సోను సూద్ గారు తీసుకొచ్చావు. సోను సూద్ గారు కాదు, దేవుడు ఆయన గురించి. సునిశ్చిత్ అని ఒకడు ఉన్నాడు, నీలాగే ఉంటాడు సేమ్, అద్దాలు పెట్టుకో. అయితే నేను పట్టించుకోను, నా గురించి నేను పట్టించుకుంటా, కానీ అవన్నీ చూడను. అది కూడా అంతే, 4-5 సినిమాలు చేశాను అన్నాడు, టెంపర్ మూవీ. అయితే తన దేనికోసం చెప్పాడు, ఎవరి కోసం చెప్పాడు, ఎట్లా చెప్పాడు, డబ్బులు ఇస్తే చెప్పాడు, డబ్బులు ఇవ్వకుండా చెప్పాడు, లేకపోతే యూట్యూబ్ అద్దాలు తీసి మాట్లాడు, అద్దాలు తీ. యూట్యూబ్ ఛానల్ వాళ్ళ లావాదేవీల కోసమా, లేకపోతే తన లావాదేవీల కోసమా, లేకపోతే దాని ప్లాన్ ప్రకారం మాట్లాడిండా, లేకపోతే కావాలని మాట్లాడిండా, అవన్నీ మనకు తెలియదు. నాకైతే తెలియదు, మనకంటే మళ్ళీ అందరికి వస్తుంది.
నాకైతే తెలియదు. వాడేదో ఫేమ్ అవడం కోసం మాట్లాడాడు కానీ నాకే తెలియదు అది. మలిచి మాట్లాడుతున్నావు అని నేను అంటున్నా. అయితే నాదైతుందంటే తనది 100% పేకు, నాది 100% రియల్. అది పేకు కాదు, ఫేక్. ఓకే, సో నువ్వు ఆ అమ్మాయి గురించి మాట్లాడడం మానేస్తే బాగుంటుంది, సరేనా? తను చెప్తే మానేస్తా. అరే ఎవడరా నాయనా నువ్వు, తను ఏం చెప్పాలి నేను చెప్పు. నాకు ఆల్రెడీ ఒకడు ఉన్నారా ఒకటి, లేకపోతే ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా అనేది 2. లేకపోతే అరే నువ్వు వినడానా నీ అద్దంలో ముఖం చూసుకున్నవారా వేస్ట్గా నీ బతుకుపాడు కానీ చూసినా ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఈ లాస్ట్లో చెప్పిన డైలాగ్ నాదే బ్రో. ఎప్పుడైనా అద్దంలో మోహన్ చూసుకున్నావు తూ అని ఒక డైలాగ్ నువ్వే అన్నదనుకో, ఆ మూడిట్లో నేను దేనికైనా బ్రేక్ అయిపోతా, డ్రాప్ అయిపోతా, యాక్సెప్ట్ చేస్తావు, డ్రాప్ అయిపోతా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను. కానీ స్ట్రాంగ్గా నీకు ఒక మాట అయితే చెప్తాను, ఇలాగే నువ్వు అమ్మాయిలతో ఆడుకుంటూ ఈ అమ్మాయి గురించి ట్రోల్ చేసుకుంటూ వెళ్ళినావు అనుకో, మహిళా సంఘాలు ఉంటాయి తెలుసా, ఐడియా ఉందా? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు, వాళ్ళతో మాత్రం జాగ్రత్త, డేంజర్ వాళ్ళు, సరేనా? మహిళా సంఘాల వాళ్ళందరికీ నాకు 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 వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు, నా క్యారెక్టర్ ఏందో వాళ్ళకి తెలుసు, మహిళా సంఘం వాళ్ళకి తెలుసు. అచ్చా, వాళ్ళ సపోర్ట్ ఉందా నీకు? అమ్మాయిని ఇట్లా ఏడిపించి నా క్యారెక్టర్ అదే ఈ అమ్మాయిని ఏడిపించి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నీకు? అంటే వాళ్ళకి మొగళ్ళు లేరా? ఎవరికి? మహిళా సంఘం వాళ్ళకి ఉన్నారు మరి. ఓకే, నాకు కూడా పెళ్ళం కావాలి కదా. ఎల్లెళ్ళి ఎక్కడ చేయి పెడుతున్నావో తెలుసుకో ఫస్ట్, దెబ్బలు పడతాయి బిడ్డ, జాగ్రత్త అన్న. ఎక్కడ చేయబెడతాం? మహిళా సంఘాలు అంటే ఏమనుకుంటున్నావు? గౌరవిస్తాడు 100% గౌరవిస్తాను నేను. మహిళా సంఘాలను గౌరవిస్తా, మహిళలను కూడా గౌరవిస్తా. కనిపిస్తుంది నువ్వు మాట్లాడే తెలుస్తుంది. ఎట్లా ఏం తెలుస్తుంది? నువ్వు అమ్మాయిని ఏడిపించుకుంటూ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఏడిపించడం అంటే ఆడంగా వస్తుంటే కన్ను కొట్టడం, సైగ చేయడం, ఇట్ట అనటం అట్ట అనటం, గది అది నేనేం చేస్తలేను కదా. లైఫ్లో ఏం అవుదాం అనుకుంటున్నావు? నెక్స్ట్ నీ టార్గెట్ ఏంటి, నీ గోల్ ఏంటి బ్రదర్? హీరో టు డైరెక్టర్. రే ఆపండ్రా, కెమెరాలు ఆపండ్రా. నీ అమ్మాయి ఈయన హీరో అంటున్నాడు, నేను హీరో, నువ్వు హీరో ఏంది పోయి? నువ్వు మళ్ళీ అమాయకంగా మాట్లాడుతున్నావు. అరే బాబు, ఒకసారి అమాయకంగా మాట్లాడ, ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్నావు. నువ్వు హీరో. ఆలీ గారు హీరో చేశారు, బ్రహ్మానందం గారు హీరోగా చేశారు. బాబు నువ్వు వాళ్ళతో పోల్చి బాబు జనాలు పిచ్చి కుక్కను బాబు మోహన్ గారు హీరోగా చేశారు, మన చంద్రమోహన్ గారు హీరోగా చేశారు. ఎంత అంటే వాళ్ళకు 4 చేతులు, 4 కాళ్ళు, 34 అవన్నీ ఉన్నాయనుకుంటున్నారా ఏంది? ఎవరికైనా టాలెంటే. అందరికి 2 కళ్ళే ఉంటాయి, అందరికి 2 చేతులే ఉంటాయి, అందరికి 2 కాళ్ళే ఉంటాయి. ఓకే, ఎవ్వరు పైనుంచి ఊసిపడేసి మాత్రకాలని చెప్పేసి హీరోలు అయిపోయారు కారు. సో నువ్వు హీరో అవడం, నువ్వు ఎవరి చరిత్ర నువ్వు చదువుకో, వాళ్ళ బుక్లు ఉంటాయి, తెలుస్తుంది ఎవరెంత బాధపడ్డారు, ఎవరెంత కష్టపడ్డారు. ఇప్పుడు మన ఫైటర్స్ మాస్టర్ ఉన్నారు కదా, నేను కూడా నేను తక్కువ అంచనా వేయట్లేదు, ఫైటర్ మాస్టర్లు ఉన్నారు కదా రామ్ లక్ష్మణ్, వాళ్ళు రోడ్ల మీద పడుకున్నారు. తెలుసు. మెత్తబడ్డ అన్నము నీళ్ళు పోసుకొని పిసికి అది పారబోసేసి మళ్ళీసారి నీళ్ళు పోసుకొని తాగారు. మరి వాళ్ళు ఈరోజు దేవుళ్ళు అయిపోయారు కదా. జీరో కానుంచే ప్రతి ఒక్కరు హీరో అవుతారు. ఆల్ ది బెస్ట్. నువ్వు హీరో అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాపం జనాల మీద నీకు అంత కక్ష ఉంటే నేను మాత్రం ఏం చేయలేను. సో డెఫినెట్గా నువ్వు హీరో అవ్వు. జనాల మీద కాదు, నా మీద నీకున్నదేమో నాకు అనిపిస్తుంది. చిచ్చి డార్లింగ్, నీ మీద నాకు కక్ష ఉంటే నిన్ను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను చెప్పు. యాక్చువల్లీ నీ వీడియోస్ నేను ప్రతిసారి ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడల్లా నాకు అనిపిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో ఎవరు అయినా ఏంటి అని చెప్పి ఒకసారి కూర్చొని మాట్లాడదాం అనిపించి నేను ఫాలో అప్. నాకు ఒకటి అవతార్ సినిమా భయ్యా, అవతార్ సినిమాకి వెళ్ళా. నేను ఎంఏ చదువుకున్నా. ఇది ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంఏ అంటే నేను ఫస్ట్
రాజకీయంలోకి పోయినా మళ్ళీ తర్వాత రీఎంట్రీ మళ్ళీ రాజకీయంలోకి పోతా. నువ్వా రాజకీయంలోకి పోయినా అంతా చూసుకున్నా. ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయం చేయాలనుకుంటే డబ్బులు ఉండాలి నాయన. ఎట్లా పోయినావన్నా రాజకీయాలకు పోయేటప్పుడు? అంటే బస్సులో వెళ్ళావా, ట్రైన్కి వెళ్ళావా? టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా లేదు లేదు అంటే నువ్వు ఇప్పుడు నా కారు ఉంది, నువ్వు బస్సులో వెళ్ళావు ట్రైన్లో వెళ్ళావు చెప్తే రూట్ తెలిస్తే నేను కూడా కార్ వేసుకొని వెళ్ళిపోతా రాజకీయాల్లో. అది నీకు సీక్రెట్గా చెవులో చెప్తలే. సీక్రెట్గా చెవులో చెప్తాను. చెప్తే వాళ్ళు కూడా వెళ్తారు కదా రాజకీయాల్లోకి. అయితే అది అవతారు సినిమాకి పోయినా ఐమాక్స్లో 6 థియేటర్లలో ఇంగ్లీష్ వేశారు. ఓకే, ఎట్లా అవతార్ చూసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ రాజకీయాలు? అయితే నీ డైలాగ్కి వస్తున్నా మళ్ళీ నువ్వు రాజకీయంలోకి తీసుకుపోతున్నావు. రాజకీయాల నుంచి నీ బయటకు వచ్చిన ఇప్పుడు అవసరం లేదు, నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నావు నువ్వు, మరి అలా ఎలా? 100% నేను ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గారి రూటే నా రూట్ అని చెప్పేసిన కదా. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. అక్కడ జనాలు కనుక ఇది చూసారనుకో, చిని అమ్మ మా ఐరా నుంచి వీడు వెళ్ళాడంటరా అని కాకుండా పా మావాడు వెళ్ళాడరా అని ఫీల్ అయ్యారా ఒకటి క్రియేట్ చేయబోయా. ఇప్పుడు అనుకోరు, మీ వాళ్ళ కోసం ఒకటి క్రియేట్ చేయండి. ఇప్పుడు అనుకోరు, ఏదో ఒక రోజు అనుకుంటారు. అదే చెప్తున్నా, అది అనుకునేలాగా నువ్వు క్రియేట్ చేసి ఇంటికి వెళ్ళు. ఇలా వెళ్ళావు అనుకో ఎమ్మడిపడి కొడతావు. సో జాగ్రత్త. అండ్ నువ్వు అది ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అనేది చెప్పాలా వద్దా? వద్దు. ఇక ఏది పై స్థాయి వాళ్ళదా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మీదే స్థాయి చెప్పలేదు. అన్ని స్థాయిలు నాయే. ఒక్కసారి జనాలందరి కోసం ఒక్క డైలాగ్ మళ్ళీ చెప్పవా? డైలాగు నేను చెప్పే డైలాగు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకే అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఓకే.